ఏపీ స్టేట్ స్టూడెంట్స్ అయినా టీఎస్ స్టేట్ స్టూడెంట్స్ అయినా ఎగ్జామ్ డేట్ చూడగానే నా ఎగ్జామ్ ఫస్ట్ డే వచ్చింది, నాకు పేపర్ ఈజీగా ఉంటుందా, లేదు నాకు లాస్ట్ డే ఎగ్జామ్ వచ్చింది, నా పేపర్ హార్డ్గా ఉంటుందా, ఇలా చాలామంది స్టూడెంట్స్ పేపర్ సంబంధించిన ఒక ఫియర్ అయితే ఉంటుంది. సో మీకు క్లారిటీగా ఎవరి పేపర్ ఈజీగా వస్తుంది, ఎవరి పేపర్ హార్డ్గా వస్తుంది, ఒకవేళ లాస్ట్ డే ఎగ్జామ్ వస్తే డిసడ్వాంటేజెస్ ఏంటి ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి అనేది క్లారిటీగా చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ అప్డేట్స్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. ఫస్ట్ థింగ్, మనకి ఎవ్రీ ఇయర్ పేపర్స్ ఎలా వస్తున్నాయి అనేది చెప్తాను చూడండి. ప్రతిసారి షిఫ్ట్ ఎగ్జామ్ మనకు అంటే డే 1 రోజు షిఫ్ట్ 1 ఎగ్జామ్, షిఫ్ట్ 2 ఎగ్జామ్ ఉంటుంది కదా. ఈ పేపర్స్ అనేవి కామన్గా యావరేజ్ పేపర్స్ అయితే వస్తాయి, మరీ ఈజీ పేపర్స్ రావు, యావరేజ్ పేపర్స్ అయితే వస్తాయి. ఇంకా డే 2 వెళ్ళిన తర్వాత బైపీసీ స్టూడెంట్స్ అయినా సరే ఎంపీసీ స్టూడెంట్స్ అయినా సరే వీటి యొక్క కొంచెం టఫ్నెస్ అనేది యావరేజ్ కంటే ఎక్కువ అవుతుంది. ఎబోవ్ యావరేజ్గా వస్తాయి క్వశ్చన్స్, ఇంకా ఎబోవ్ యావరేజ్గా వచ్చేస్తాయి. అంటే ఇక్కడ ఫస్ట్ రోజు ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ కంటే సెకండ్ రోజు స్టూడెంట్స్ సంబంధించి క్వశ్చన్స్లో కొంచెం యావరేజ్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంటుంది డిఫికల్టీ లెవెల్ అనేది. తర్వాత డే 3 రోజు రాసే స్టూడెంట్స్ కూడా ఆల్మోస్ట్ ఇదే రేంజ్లో పేపర్ అయితే వస్తుంది, ఎబోవ్ యావరేజ్ క్వశ్చన్ సంబంధించిన పేపర్ అయితే వస్తుంది. కానీ ఇక్కడ కన్ఫామ్గా వీళ్ళకు ఈజీ పేపర్ అయితే వస్తుంది అనేది ఏమీ ఉండదు ఫస్ట్ డే ఎగ్జామ్ రాసేవారికి. ఓవరాల్గా అందరికీ ఇప్పుడు 160 క్వశ్చన్స్కి 80 క్వశ్చన్స్ యాడ్ అండ్ యావరేజ్గా ప్రతి ఒక్క స్టూడెంట్ ఈజీ క్వశ్చన్స్ వచ్చేలానే పేపర్ డిజైన్ చేయడం జరుగుతుంది. కానీ టఫెస్ట్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ ఎన్ని వచ్చినా మీకు ఎవరికి డిసడ్వాంటేజెస్ అయితే ఉండదు. మీకు షిఫ్ట్ 1లో పేపర్ ఈజీగా వచ్చినా, లేదు డే 2లో షిఫ్ట్ 2 ఎగ్జామ్ పేపర్ మరీ హార్డ్గా వచ్చినా ఎవరి స్టూడెంట్స్కి అయితే ఏ డిసడ్వాంటేజెస్ ఉండదు. ఎందుకంటే మనకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అందరు స్టూడెంట్స్ ఇప్పుడు సిక్స్ షిఫ్ట్లలో ఎగ్జామ్ రాస్తాం కదా, 6 and 7 షిఫ్ట్లో ఈ అన్ని పేపర్ సంబంధించి మనకు నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ నార్మలైజేషన్ ఏంటి అంటే స్టూడెంట్స్ అందరూ రాసిన ఎగ్జామ్స్ ఉంటాయి కదా, వీళ్ళందరి మార్క్స్ కన్సిడర్ చేసుకొని అందరు స్టూడెంట్స్కి మార్క్స్ నార్మలైజ్ చేయడం ద్వారా దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. నార్మలైజేషన్ అంటే ఏంటి అనేది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. ఈజీ వచ్చిన స్టూడెంట్స్కి మార్క్స్ ఇంక్రీజ్ అవ్వడం, ఈజీ వచ్చిన షిఫ్ట్ ఎగ్జామ్ స్టూడెంట్స్కి మార్క్స్ డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. హార్డ్ పేపర్ వచ్చిన స్టూడెంట్స్కి మార్క్స్ ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఆటోమేటిక్గా దీనివల్ల ఏ స్టూడెంట్కి కూడా డిసడ్వాంటేజ్ అయితే ఉండదు. మీకు డే 1 వచ్చినా, డే 2 వచ్చినా, డే 3 వచ్చినా, ఎటువంటి పేపర్ వచ్చినా, ఇప్పుడు సపోజ్ మనకు ట్రెండింగ్ ప్రకారం ఫస్ట్ డే రోజు ఈజీ పేపర్ రాకుండా డైరెక్ట్గా హార్డ్ పేపర్ వచ్చింది, సెకండ్ రోజు ఒక ఈజీ పేపర్ వచ్చింది, థర్డ్ రోజు యావరేజ్ పేపర్ వచ్చింది అనుకుంటాం, మోడరేట్ పేపర్. ఇలా ఏ పేపర్ వచ్చినప్పటికీ హార్డ్ పేపర్ వచ్చిన స్టూడెంట్స్కి మళ్ళీ నార్మలైజేషన్ తర్వాత మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి, ఈజీ పేపర్ వచ్చిన స్టూడెంట్స్కి డిక్రీజ్ అవుతాయి, యావరేజ్ వచ్చిన స్టూడెంట్స్కి యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ మార్క్స్ అయితే ఉంటాయి. అందువల్ల మీరు ఎగ్జామ్ డేకి సంబంధించి షిఫ్ట్ సంబంధించి టెన్షన్ పడకండి, వరీ అవ్వకండి. మీ పేపర్ ఎలా వచ్చినా మీరు ఎంతవరకు స్కోర్ చేయగలుగుతారో చేయండి. దాని తర్వాత హార్డ్గా వస్తే ఆటోమేటిక్గా మీ మార్క్స్ అయితే ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ ఇది ఇలానే జరుగుతుంది. లాస్ట్ ఇయర్ కూడా అందరు స్టూడెంట్స్కి హార్డ్ షిఫ్ట్ పేపర్ సంబంధించిన స్టూడెంట్స్కి మార్క్స్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.